సార్ అలానే $1,000,000 రౌండ్ టేబుల్ అంటే ఏంటి సార్? అంటే ఇది జనాలకి తెలీదు, యాక్చువల్లీ మాకు కూడా కొంచెం కొంచెం ఉంది, అందుకని ఒకసారి మిమ్మల్ని అడిగి క్లుప్తంగా తెలుసుకుందామని చెప్పేసి అడుగుతున్నాము. చక్కగా జనాలకు కావాల్సిన ప్రశ్న అడిగాను. ప్రపంచంలో ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్లో ఎవరైతే సేవలు అందిస్తున్నారో వారికి గుర్తింపు కలిగే పద్ధతిగా $1,000,000 రౌండ్ టేబుల్ అనే ఆర్గనైజేషన్ కనుక మన సభ్యత్వం సంపాదిస్తే అది ప్రపంచంలో మనకు ఒక విధమైన రికగ్నిషన్ మనకు దొరికిందని చెప్పేసి భావించవచ్చు. ఈ $1,000,000 రౌండ్ టేబుల్ అనే ఒక ఆర్గనైజేషన్ 1932లో చికాగో మహానగరంలో కొంతమంది జీవిత బీమా వృత్తిలో ఉన్న నైపుణ్యతో కూడుకున్న ఒక టీం, ఒక 8 మంది టీం కలిసి ఈ సంస్థను ప్రారంభించడం జరిగింది. ఈ సంస్థ యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ వృత్తిలో ఉన్నవారు వారి అనుభవాలను పరస్పరం పంచుకొని వృత్తిరీత్యా పెంపొందాలనే ఒక ఉద్దేశాన్ని స్థాపించబడ్డది. మరి అది ఇంతింతై చాలా పెరిగిపోయి ఈరోజు ప్రపంచంలో 36,000 మంది సభ్యులున్న సంస్థ ఇది $1,000,000 రౌండ్ టేబుల్ అంటే. ప్రతి సంవత్సరం అమెరికాలో ఏదో ఒక మహానగరంలో 4 రోజుల కొరకు ఒక వార్షిక సమావేశం జరుగుతుంది. ఈ వార్షిక సమావేశం యొక్క ముఖ్య ఉద్దేశం ఒకటే ఉంటుంది. అక్కడికి వచ్చిన జీవిత బీమా ఏజెంట్లు ఎవరైనా సరే, ఏజెంట్లు కానీ సలహాదారులు కానీ ఎవరైనా సరే, వారికి ఈ 4 రోజులు అక్కడికి పిలిపించేసి అప్డేషన్ నాలెడ్జ్ ట్రైనింగ్ ఇవ్వడం అనేది జరుగుతుంది. మరి ఆర్గనైజేషన్లో సభ్యత్వం పొందడమే కాదు, ఆ సమావేశంలో పాల్గొనే అర్హత అనేది రావడం అనేది ఒక అదృష్టంగా భావించవచ్చు. మరి ఈరోజు మనకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో కానీ సమాజంలో కానీ ఒక ఐఏఎస్ కానీ ఐపీఎస్ కానీ అంటే ఎంత విలువ ఉంటుందో, ఈ జీవిత బీమా ఏజెంట్లలో ఎవరైనా $1,000,000 రౌండ్ టేబుల్ సమావేశానికి అర్హత సంపాదించారు అని అంటే వారిని ఆ విధంగా జీవిత బీమా ఏజెంట్లలో భావించవచ్చు. ఎంతో అరుదుగా లభించే ఈ అవకాశము ప్రతి సంవత్సరము ఒక్కసారైనా అవకాశం దొరికితే బాగుండని ప్రతి ఏజెంట్ కూడా కోరుకుంటాడు. మరి ఈ గత సంవత్సరం అంటే ఈ 2023 జూన్లో జరిగే సమావేశానికి 2022 జనవరి నుంచి 2022 డిసెంబర్ వరకు చేసే వ్యాపారాన్ని ప్రాతిపదికగా తీసుకుని ఎలిజిబిలిటీ ఇవ్వడం జరుగుతుంది. ఏ ఏజెంట్ అయితే $1,000,000 సమావేశానికి అర్హత కొరకు ఉన్న కండిషన్లన్నింటినీ ఫుల్ఫిల్ చేస్తాడో అటువంటి ఏజెంట్ కనీసం ఒక్కసారైనా కానీ ఈ మహానగరంలో చికాగో కానీ, లేక న్యూయార్క్ కానీ, న్యూజెర్సీ కానీ, లేక శాన్ ఫ్రాన్సిస్కో కానీ ఇలాంటి పెద్ద పెద్ద నగరాల్లో అమెరికాలో జరిగే సమావేశానికి అర్హత పొందుతాడు. అర్హత పొందినప్పుడు తను గర్వంగా నేను $1,000,000 రౌండ్ టేబుల్ మెంబర్ అని చెప్పేసి $1,000,000 రౌండ్ టేబుల్కి ఎలిజిబిలిటీ సంపాదించానని చెప్పేసి గర్వంగా చెప్పుకోవడం జరుగుతుంది. ఆ ఉద్దేశం ఒకటే ఉంటుంది. ఆ విధంగా ఎలిజిబిలిటీ సంపాదించారనంటే అతను మిగతా ఏజెంట్ల కంటే కూడా ఎక్కువ వ్యాపారం చేశారు. ఎక్కువ వ్యాపారం ఎప్పుడు చేస్తారు? తన పాలసీదారులు నమ్మి అతని వ్యాపారాన్ని ఇచ్చినప్పుడు అతనికి అర్హత లభిస్తుంది. అర్హత లభించినప్పుడు అతను తన మార్కెట్లో తిరిగినప్పుడు విజిటింగ్ కార్డు మీద కానీ, లేకపోతే అతని ఇంట్రడక్షన్లో కానీ నేను $1,000,000 రౌండ్ టేబుల్ సంబంధించిన ఏజెంట్ అని చెప్పేసి $1,000,000 రౌండ్ టేబుల్కి ఎలిజిబిలిటీ దొరికిందని చెప్పేసి అని $1,000,000 రౌండ్ టేబుల్కి సభ్యుని అని చెప్పి చెప్పుకోవడం జరుగుతుంది. అటువంటి అవకాశం చాలా తక్కువ మంది దొరుకుతుంది. $1,000,000 రౌండ్ టేబుల్కు ఎలిజిబిలిటీ సాధించడం అనేది ఒక స్టేజ్ అయితే, $1,000,000 రౌండ్ టేబుల్కు 3 రెట్లు కనుక ఏదైనా వ్యాపారం చేసి అంటే దానికి సంబంధించిన కండిషన్లు కనుక ఫుల్ఫిల్ చేస్తే దాన్ని కోర్ట్ ఆఫ్ ది టేబుల్ మెంబర్ అని అంటారు. అలాగే $1,000,000 రౌండ్ టేబుల్కు 6 రెట్లు కనుక సాధించగలిగితే దాన్ని టాప్ ఆఫ్ ది టేబుల్ మెంబర్ అని చెప్పేసి అంటారు. 6 రెట్లు కనుక సాధిస్తే టాప్ ఆఫ్ ది టేబుల్ మెంబర్ అని అంటారు. అయితే టాప్ ఆఫ్ ది టేబుల్ అంటేనే అతి ఎక్కువ అన్నట్టు. టాప్ ఆఫ్ ది టేబుల్ సాధించిందంటే వరల్డ్లో హైయెస్ట్ రికగ్నిషన్ టు ది ఫైనాన్షియల్ అడ్వైజర్ అని చెప్పి చెప్పవచ్చు. మరి 6 రెట్లు సాధించాలనే కోరిక కలిగిన ఈ రోజుల్లో నేను నా కుటుంబ సభ్యుల సహకారంతో ఈ సంవత్సరం అంటే 2022 ప్రొడక్షన్లో 37 సార్లు నేను $1,000,000 రౌండ్ టేబుల్ సమావేశానికి అర్హత యొక్క నిబంధనల కంటే ఎక్కువ నేను బిజినెస్ చేసి అందరికంటే ఎక్కువ సాధించిన ఒక ఏజెంట్గా నేను గుర్తింపు పొందగలిగాను. నా కుటుంబంలో నాతో సహా నేను ఏజెంట్నైతే నా భార్య కూడా ఏజెంటే, నాకు కుమారుడు ఉన్నాడు, కుమారుడు ఏజెంటే, నా కుమార్తె కూడా ఏజెంటే. మా ఇంట్లో మేము 4 సభ్యులం ఉంటే 4 సభ్యులం కూడా ఏజెంట్గానే ఈరోజు సమాజంలో సేవలు అందిస్తున్నాము. మరి నేను చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా ఉన్నానంటే నా ఆర్గనైజేషన్లో నా కుమారుడు మొట్టమొదట మెంబర్గా ఉండి గత సంవత్సరము ఆయన 22 రెట్లు అంటే $1,000,000 రౌండ్ టేబుల్ సమావేశానికి ఎలిజిబిలిటీ సాధించే యొక్క సాధన యొక్క ఫిగర్ను 22 సార్లు అంటే 22 టైంలు ఎక్కువ చేయగలిగిండు ఆయన. 22 MDRTs అని చెప్పేసి అంటారు. దాన్ని ఇంకో భాషలు చెప్పాలంటే 3 TOTలు 1 COT అంటే 3 TOTలు 1 COT సాధించిన ఏజెంట్ మన సౌత్ సెంట్రల్ జోన్లో కానీ, సౌత్ ఇండియాలో కానీ, నార్త్ ఇండియాలో కానీ ఎక్కడ కూడా లేడు. కేవలము నా కుమారుడు ఒక ఆదిత్య మాత్రం ఉండగలిగిండు. అలాగే దాని తర్వాత నా భార్య పేరు మీద ఉన్న ఏజెన్సీలో ఆమె కూడా
11 MDRTలు సాధించింది. 11 MDRTలు అంటే ఒక టాప్ ఆఫ్ ది టేబుల్, ఒక కోట్ ఆఫ్ ది టేబుల్, ఇంకా అడిషనల్గా 2 MDRTల బిజినెస్ సాధించగలిగింది. అలాగే నా కూతురు విషయం తీసుకున్నప్పుడు ఆమె కూడా 3 MDRTల పేరు మీద కోట్ ఆఫ్ ది టేబుల్ సాధించగలిగింది. అలాగే నా ఆఫీస్ మేనేజర్ సురేష్ అన్నాడు, ఆయన భార్య పేరు మీద ఏజెన్సీ తీసుకొని ఆయన కూడా $1 మిలియన్ రౌండ్ టేబుల్ సమావేశానికి అర్హత సాధించడం వల్ల అందరి వ్యాపారాన్ని నా అండర్లో, నా ఆర్గనైజేషన్ అండర్లో ఉండడం వల్ల ఈరోజు టోటల్ అందరూ చూస్తే 37 MDRTలు సాధించిన ఒక ఆర్గనైజేషన్గా, 37 MDRTలు సాధించిన చీఫ్ లైఫ్ ఇన్సూరెన్స్ అడ్వైజర్గా నాకు దేశం మొత్తంలోనే అత్యున్నత స్థానం కలిగి అత్యధిక రెస్పెక్ట్తో కూడుకున్న నా ఎలిజిబిలిటీని ప్రతి ఒక్కరు కూడా గౌరవిస్తున్నారండి.